ఓం శాంతి. శివపరమాత్మ మహావాక్యాలు. అదే బ్రహ్మబాబా అసామాన్య సత్సంగం గురించి తెలుసుకుందాం ఈరోజు. బాబా దగ్గరికి కొత్త వాళ్ళందరూ కూడా జ్ఞానాన్ని వినడానికి రావడం ప్రారంభించారన్నమాట. ఆ అనుభవాలు చాలా సాక్షాత్కారాలు ఫస్ట్లో అందరికీ సాక్షాత్కారాలు అయ్యేవి. శివబాబా వచ్చిన కొత్తలోని ఫస్ట్ అయితే అందరికీ సాక్షాత్కారాలు జరిగేవన్నమాట. మరి ఏమేమయ్యాయో ఇంకా మనం తెలుసుకుందామా? తెలుసుకొని అదే రకంగా అనుభవజ్ఞులుగా అవ్వాలి. ఎందుకంటే ఇవన్నీ కూడా ప్రాక్టికల్గా జరిగినవి కదా, అందుకు. అదే దివ్యమైన అలౌకిక సాక్షాత్కారం పొందిన తర్వాత కొన్ని రోజుల వరకు బాబా బయటికి వెళ్ళడం మానేశారు. వారి కుటుంబ సభ్యులు, స్నేహితులు, ఇరుగు పొరుగు వారంతా బాబా వద్ద కూర్చొని వారు వినిపించే ఆధ్యాత్మిక జ్ఞానాన్ని శ్రద్ధతో వినేవారు. బాబా మాటల్లో ఎంత శక్తి ఉండేది! జ్ఞానాన్ని విన్నవారు జ్ఞానచింతన చేస్తూ పరమానందాన్ని పొందేవారు. కొంతకాలం తర్వాత బాబా దూరపు బంధువులు కూడా బాబా వద్దకు జ్ఞానాన్ని వినడానికి రాసాగారు. ఇంట్లో అడుగుపెట్టిన వెంటనే వారికి ఇంట్లోనే వాతావరణం చాలా ప్రశాంతంగా, స్నేహయుక్తంగా కనిపించేది. స్వయంగా భగవంతుడే తన జ్ఞానాన్ని అందరికీ అందించడానికి బాబాను ఆధారంగా తీసుకున్నారని వారు అర్థం చేసుకున్నారు. అక్కడ వాతావరణం, ఆ ప్రభావం అది చూసి అతిశయ బాబా స్త్రీలకు ఎంతో ప్రాముఖ్యతను ఇచ్చేవారు. ఎందుకంటే సాంఘిక దురాచారాల కారణంగా స్త్రీలను అణిచివేస్తున్న కాలం ఇది. శివబాబా వారికి ఎంతో ప్రోత్సాహాన్ని ఇచ్చి వాళ్ళను శక్తి సామర్థ్యాలను గుర్తు చేశారు. సత్సంగానికి వచ్చిన స్త్రీ పురుషులకు శ్రీకృష్ణుడు రాబోయే సత్యయుగం, రాబోయే కలియుగం మహా వినాశన దృశ్యాలు సాక్షాత్కారం అయ్యేవి. ఈ సాక్షాత్కారాల విషయం నగరం అంతా వ్యాపించింది. దాదా దగ్గర సత్సంగంలో కూర్చుంటే సాక్షాత్కారం పొందవచ్చు అని అందరికి తెలిసింది. ఈ అద్భుతాన్ని చూడడానికి ఎంతో మంది వచ్చేవారు దాదా దగ్గరికి. సత్సంగానికి వచ్చిన వారు తమకు కలిగిన సాక్షాత్కారాలతో అనిర్వచనీయమైన ఆనందాన్ని అనుభవించేవారు. ఇందుకు కారణం దాదయ్య అని భావించేవారు. బాబా దగ్గరికి వచ్చి జ్ఞానాన్ని తీసుకునేవారు ఎంతో ఆనందాన్ని అనుభవించేవారనమాట. దీనికి కారణం దాదయ్య అని భావించేవారు. కానీ ఈ అద్భుత కార్యం వెనక ఉన్నది జ్యోతి స్వరూపుడైన శివబాబా అని, దాదా ముఖారవిందం ద్వారా శివబాబా జ్ఞానాన్ని అందిస్తున్నారు అన్నది కొత్తగా వచ్చే వారికి ఇంకా అర్థం కాలేదు. బాబా గుప్తం కదా, నిరాకార జ్యోతిర్బిందు స్వరూపుడు కదా, అతను వచ్చి జ్ఞానాన్ని ఎలా ఇస్తారు? ఈ విషయం అర్థం కావడానికి చాలా టైం పట్టింది అంటున్నారు. సాక్షాత్కారాల ప్రక్రియ మొదలైన ప్రారంభ దశలో దాదాపు కూడా దీని వెనుక ఉన్న అంతర్యం, మూల పురుషుడు ఎవరు అని అర్థం కాలేదు. కాలక్రమంగా ఇది శివబాబా ప్రేరణలు అని అర్థమైంది. శివబాబా ప్రేరణల ద్వారా జరుగుతుంది అన్న విషయాన్ని మాత్రం వాళ్ళు అర్థం చేసుకున్నారు. సంపన్నుల కుటుంబానికి చెందిన రుక్మిణి అనే మహిళ సత్సంగానికి వచ్చేవారు. ఆమె మామగారు సమాజంలో మంచి పేరును గడించి ఉన్నారు. ఆ సమయంలో భర్తను పోగొట్టుకున్న రుక్మిణి ఎంతో అసంతృప్తిగా ఉండేది. దాదా సత్సంగంలో నీకు ప్రశాంతత లభిస్తుందని ఆమె స్నేహితులు రుక్మిణి సూచించారనమాట. అనసత్తంగానే రుక్మిణి సత్సంగానికి వెళ్ళి అక్కడ చెప్పేవి వినసాగింది. దాదాలోని అలౌకికత ప్రవచనాలు ఆమెతో ఎంతో ధైర్యాన్ని నింపాయి. మనసులో ఎంతో సంతోషం, తృప్తి నిండుతున్నాయి. ఎంతో సంతోషంగా ఇంటికి తిరిగి వెళ్లి కుటుంబ సభ్యులను కూడా సత్సంగానికి తనతో మరుసటి రోజు రమ్మని చెప్పింది.
ఓం బాబాను చూడడానికి రేపు మనం అందరం వెళ్దాం. బాబాలో ఏదో తెలియని శక్తి ఉంది. వారి ప్రవచనంలో అమృతం కురుస్తుంది. ఆ సత్సంగం నా మనసుకి ఎంత ప్రశాంతతను ఇచ్చింది. వారి మస్తకంలో ఒక దివ్య తేజస్ ప్రకాశిస్తుంది. అశాంతితో ఉన్నవారికి ఆ సత్సంగంలో ఎంత ప్రశాంతత కలుగుతుందని అన్నారు బాబాలోని. అప్పటి వరకు మనస్తాపంతో ఉన్న రుక్మిణిలో వచ్చిన ఈ మార్పును చూసి కుటుంబ సభ్యులు ఎంతో ఆశ్చర్యానికి లోనయ్యారు. అయితే మరుసటి రోజు రుక్మిణితో పాటు ఆమె కూతురు గోపి కూడా సత్సంగానికి వెళ్ళింది. అక్కడ సత్సంగంలో ఓం బాబాను చూడగానే తాను భగవంతుడి సమక్షంలో ఉన్నట్లుగా గోపిక అనుభవం అయ్యింది. అందరికీ అనుభవాలు అయ్యాయి, అందరికీ సాక్షాత్కారాలు అయ్యాయి ఫస్ట్ లో. అయితే బాబా శరీరంలో పరమాత్మ గుప్త రీతిలో ఉన్నారు. అయినా నిజమైన జ్ఞాన పిపాసతో ఉన్నవారికి ఈ విషయం ఏమాత్రం గోప్యం కాదు. గోపిక ఎన్నో సాక్షాత్కారాలు కలిగాయి గోపికకి. వారు తనను తాను ఒక అతి సూక్ష్మ ఆత్మగా కూడా చూసుకుంది. నేను నిజమైన గోపికని, భగవంతుడు ప్రేయసి అని వారికి దృఢంగా అనిపించింది. ఆమె ఆ తర్వాత కాలంలో దీది మన్మోహన్ గా యజ్ఞంలో సుపరిచితులయ్యారు. దాది ప్రకాశమణితో కలిసి వీరు సంచాలకులుగా తమ అంతిమ శ్వాస వరకు అనగా జూలై 1983 వరకు తన సేవలను బ్రహ్మకుమారి సంస్థలో అందించారు. మన్మోహన్ గారు, దాదా ప్రకాశమణి గారు అప్పుడే వాళ్ళు ఈ యజ్ఞం వచ్చినట్టు ఉన్నారు. దాదా దీదీలు బ్రహ్మబాబాకు ఫస్ట్ టైంలో ఇవి ప్రారంభమైనప్పుడు వాళ్ళకి మంచి మంచి అనుభవాలు, మంచి మంచి సాక్షాత్కారాలు జరిగేవి అన్నమాట కదా. అందుకే ఆ సాక్షాత్కారాల ద్వారానే అందరినీ ఆ వైబ్రేషన్ ద్వారా, ఆకర్షణీయం ద్వారా అందరూ రావడం, ఆ యజ్ఞానికి కొత్త కొత్త వారందరూ తయారవడం, ఈ స్థాపన కార్యం ప్రారంభించడం, ఇవన్నీ ఫాస్ట్గా జరిగేవి. ఓకే, థ్యాంక్ యూ. ఓం శాంతి.